హలో పలాస, నేను మీ పలాసవాసి. మన పలాస కాశీబొగ్లో ఉన్న జీకే ప్రసాద్ టీం వాళ్ళు మొబైల్లో ఫుల్ మూవీ తీసి మొబైల్లో ఎడిట్ చేశారు. రీసెంట్గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ నచ్చింది కూడా. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఫస్ట్ ఇంటర్వ్యూ మన జీకే ప్రసాద్ టీం వాళ్ళతో చేయబోతున్నాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, వాళ్ళని సపోర్ట్ చేయండి. సూపర్ బ్రో, నేను ట్రైలర్ మొత్తం చూసాను. ట్రైలర్ మీరు మెన్షన్ చేశాను, ఇది మొబైల్ తీసి మొబైల్ ఎడిట్ చేశాను. మీరు మొబైల్లో ఎందుకు తీయాలనుకున్నారు ఇంత పెద్ద మొత్తం సినిమాని? మొబైల్లోనే ఎందుకు అని అంటే, యాక్చువల్లీ మేము ఇంతకుముందు బిఫోర్ మా ప్రీవియస్ ఏవైతే ఫిలిమ్స్ ఉన్నాయో వాటిని కూడా మేము కెమెరాలో తీసాం. అంటే ఇంకా ప్రీవియస్ అనమాట, కలకాంది నిజమైంది కాకుండా ఇంకా ముందు ప్రీవియస్ ఉన్నాయి కొన్ని. సో అప్పుడు ఏం జరిగిందని అంటే, ఇలా కెమెరాస్ మీద రెంట్కి తేవడం, అంటే మాది రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ఉండేది కాదు, ప్రతి హాలిడేలో సండే మాత్రం పెట్టుకునేవాళ్ళం. సో దానివల్ల ఏమవుతుందంటే, సాటర్డే మేము రెంట్కి తేవడం, సాటర్డే లాస్ట్ మినిట్లో సండే క్యాన్సిల్ అయిపోవడం. షూటింగ్ అయినా అవ్వకపోయినా కెమెరా రెంట్లు అనేది కామన్గా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, సో అలా మేము డీసీలు వాడు అప్పులు చేసి కూడా కెమెరాలకు రెంట్లు మేము ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఒక 40 మినిట్స్ ఎంటర్ ఫిల్మ్ అని ఫస్ట్ ఇది ఏ కేశవే మాధవ్ అనే సినిమా మేము మొదలు పెట్టాం. బట్ ఏంటంటే అలా మొదలు పెట్టి కాస్టింగ్ పెరిగింది. కాస్టింగ్ పెరుగుతున్న టైం ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వడం, సినిమాలో వచ్చే వాళ్ళందరూ కొంచెం బాగానే చేస్తున్నారు. బట్ ఇంతమందిని పెట్టుకొని అంత తక్కువ టైంలో ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని చెప్పడం అనేది కొంచెం కష్టం. అప్పుడు మేము ఏం చేసామంటే, ఇంత పెద్ద కథని మనం చెప్పాలనేటప్పుడు ప్రతి ఎవ్రీ సండే మనం కెమెరాలు రెంట్కి తెచ్చుకొని అంటే బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. మనకి అంత సీన్ లేదు, అది మీకు తెలిసిందే. మనం అంటూ ఏదో చిన్న చిన్న డ్యూటీలు చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అవేం లేవు. అలాంటి పరిస్థితుల్లో మేము ఇలా ప్రతి వారం కెమెరా రెంట్కి తెచ్చుకొని ప్రతి ఎడిటింగ్ కావచ్చు, మిక్సింగ్ కావచ్చు, వీటన్నిటికీ డబ్బులు చేసేంత లెవెల్ అయితే మనకి లేదు. సో అందువల్ల ఏమైందంటే, మొబైల్లోనే మొత్తం సినిమా తీద్దాం, ఎలా అయితే అలా అయింది. అప్పుడు ఫైనల్ మిక్సింగ్ ఎడిటింగ్ వచ్చేటప్పటికి ఆలోచిద్దామని చెప్పి మొదలెట్టడం అయితే మేము మొబైల్లోనే మొదలు పెట్టడం దగ్గర 30 to 40 మెంబర్స్ వరకు యాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. అందరూ కొత్త వాళ్ళే, ఎవరికి కూడా మనం ఎలాంటి రెమ్యునేషన్ ఇవ్వలేదు. మన మాట విని మరి మనం నచ్చి మనతో వాళ్ళంతా ట్రావెల్ చేశారు ఈ 2 years. ఎప్పుడు షెడ్యూల్ అంటే అప్పుడు, అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి, పొద్దున్నే వాళ్ళు దూరం నుంచి కూడా చాలా మంది వచ్చారు. విజయనగరం నుంచి కావచ్చు, రాజం నుంచి కావచ్చు, ఇంకా ఈ సోంపేట అని, మనసని చాలా దగ్గర నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా టైం అంటే టైంకి వస్తూ చాలా ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి, మనకి తెలిసిందే కదా. పెద్ద కెమెరాలతో తీసేటప్పుడే చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. ఇంత చిన్న మొబైల్లో ఇంత పెద్ద ఒక సినిమాని, అందులో స్టోరేజ్ ఏంటో తెలుసు, ఈ అవుట్పుట్ దాయడానికి మేము పడ్డ స్ట్రగుల్స్ కూడా మీకు తెలిసే ఉంటది. బట్ ఏంటంటే చేయాలని ఒక తపన, అంటే అంతా కలిసి మళ్ళీ మేము ఒక డ్రీమ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒక పెద్ద సినిమాని ఎక్కడైనా ఒక పెద్ద స్క్రీన్ మీద 10 మందితో చూడాలని ఒక డ్రీమ్ అయితే ఉంటది కదా ప్రతి ఒక్కరికి. సో మేము ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం. అంటే దీంతో మాకు ఏదో పెద్ద ఆపర్చునిటీలు వచ్చేస్తాయనో, మేము ఏదో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతామనో అంత పెద్ద కోరికలు ఏం లేవు. కానీ మాకు ఇంతకాలం మేము షార్ట్ ఫిల్మ్స్ లెవెల్లోనే తీస్తున్నాం కదా, బట్ మనము ఒక 1.5 సినిమాని మనం ఎంతవరకు దాన్ని బాగా తీయగలం, అంటే స్క్రీన్ ప్లే వైజ్గా కావచ్చు, మిగతా కొత్త యాక్టర్స్తో మనం బాగా పర్ఫార్మెన్స్ చేసుకొని వాళ్ళందరితో కలిపి ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక 1.5 hour ఫిలింని మనం ఎంతవరకు తీయగలం అనే దాంతో మాకు క్వశ్చన్ మార్క్ అయితే ఉండేది. మా ప్రీవియస్ కలకాంది నిజమైంది కూడా 40 మినిట్స్ డ్యూరేషన్లో మేము తీసాం. అది తీసాక ఏంటంటే మాకు ఛాలెంజింగ్ అనిపించింది. 40లో తీసాం కదా, బట్ ఇంకో 1.5 hour తీద్దాం. కష్టం అందరూ కష్టపడ్డారు, ఎవరు కష్టపడలేదు ఏం కాదు. బట్ అయితే ఎక్స్పీరియన్స్ అంటే చాలా విషయాలు నేర్చుకున్నాం. అంటే ప్రతి క్రాఫ్ట్ మీద ఏంటంటే ఇది ఇలా తీయాలి, ఇది ఇలా చేయాలి, వీళ్ళతో మనం ఎలా కొలాబరేట్ అవ్వాలి. ఇక ఎడిటింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇంతకుముందు ప్రీవియస్ కూడా నేనే ఎడిటింగ్ చేసుకునేవాళ్ళు, మొబైల్లోనే చేశాను. బట్ ఇది కొంచెం లెంత్ ఫిల్మ్ కాబట్టి ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టకుండా, అందులో ఇది క్రైమ్ థ్రిల్లర్ ఇది. సో ఎక్కడో కూడా బట్ ప్రతిదారి క్లిప్ హ్యాంగర్స్ వదులుతూనే మనం అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ 1.5 hour ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, ఫ్రెండ్స్కి సంబంధించిన ఎమోషన్ ఉంటుంది, కామెడీ, అన్ని రకాలు ఉంటాయి. బట్ ఎక్కడా కూడా కథని కిల్ చేయకుండా ప్రతిదీ కూడా స్టోరీతో డ్రైవ్ చేస్తూ, ఎక్కడో తప్పులు ఉంటాయి. ఎందుకంటే మేము అంతా కొత్త వాళ్ళం, పెద్ద దీంతో మేము ఏం చేయలేదు కాబట్టి మిస్టేక్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆడియన్స్ ఏంటంటే ఆ మిస్టేక్ని ఇది మొబైల్తో చేశారు అనే దీంతో మీరు అర్థం చేసుకొని ఈ సినిమాని ఆ థాట్తో మీరు చూస్తే ఇది నిజంగా మీకు గొప్పగా అనిపిస్తుంది. అంటే మరీ పెద్ద సినిమాతో కంపేర్ చేసుకొని చూసేటప్పుడు మా తప్పులు కూడా మీకు తెలుస్తాయి. కానీ అలా కాకుండా ఇది మొబైల్తోనే తీశారు, కానీ ఇది ఇంత బాగా ఎలా చేశారనే దీంతో మీకు ప్రతి షాట్ కావచ్చు,
ప్రతి సీన్ కావచ్చు మ్యాక్సిమం మేము బెటర్గా చేయడానికి మా టీం అంతా చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఇప్పటికీ ఇంకా ఎడిటింగ్ అవుతుంది, కష్టపడుతూనే ఉన్నాం. బట్ అండ్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల మీరు కావచ్చు, పలాసవాసి పేజ్ కావచ్చు, మన రీసెంట్ పండాబాయ్ అతను కూడా తన పేజ్ లో షేర్ చేయడం చాలా మందికి రీచ్ అయింది. ఈ విషయం ఏంటంటే పలాసాల అప్పటి వరకు మేము ముందు తీసినా వాడికి తెలియదు, బట్ మీ అందరి ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ వల్ల చాలా మందికి ఇది రీచ్ అయింది. సో చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కూడా క్వశ్చన్స్, అంటే ఎప్పుడు రిలీజ్ అన్నా, ఎంతవరకు వచ్చిందన్న, ఎలా చేశారన్నా. రిలీజ్ దగ్గరలోనే అయిపోతుంది, ఇంకొక 2 weeks లో మేము రెడీ అయిపోతున్నాం, డబ్బింగ్ పనులు అవుతున్నాయి. బట్ ఏంటంటే ఏం చేసినా మీకు మ్యాక్సిమం సాటిస్ఫై చేయడానికే మా టీం అందరం కూడా ప్రతి క్షణం హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఇదంతా మా మొదటి పెద్ద సినిమా అనుకోండి, తప్పులుంటే క్షమించండి. మీరందరూ కూడా మేము వేసే ఎప్పుడైతే ప్రీవియస్ ప్లాన్ చేస్తున్నాం ప్రీవ్యూ, అందరూ కూడా రండి. సరే బ్రో, ఓకే. హాయ్ కేసు బ్రో. 2 ఏళ్ళుగా ఈ సినిమాతో మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మూవీతో? యాక్చువల్లీ మేము ముందు కలకని నిజమని షార్ట్ ఫిల్మ్ చేసాం. సో అది కూడా మేము కరెక్ట్గా బిఫోర్ కరోనా స్టార్ట్ చేసాం. అది యాక్చువల్లీ కరోనా ఇలా వస్తుంది, ఇంత పెద్ద క్రైసిస్ సిచ్యువేషన్ జరిగిద్ది అని మాకు ఎవరికి క్లారిటీ లేదు. ఒక 2 to 3 months లో మేము ఫిల్మ్ చేసేస్తాం అనుకున్నాం. ఒక 20-25 minutes అనుకున్నాం డ్యూరేషన్ ప్రకారంగా, మనోడు ఇచ్చిన నరేషన్ ప్రకారంగా. అది 40 minutes వెళ్ళింది. ఒక 3 months బాగానే షూట్ జరిగింది. దాని తర్వాత ఏంటంటే కరోనా రావడం, ఒక 6 months to 7 months, ఐ థింక్ 6 months బ్రో, 6 months to 7 months ఆగిపోయింది. మళ్ళీ ఇంకా కరోనా కేసెస్ ఇంకా హెవీ అయిపోవడం, దాని తర్వాత మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా కాదు, డూ ఆర్ డే సిచ్యువేషన్ ప్రకారంగా దూకేద్దాం, ఏదైనా ప్రికాషన్ తీసుకుని దూకేద్దాం, ఈ ఫిల్మ్ ఆగిపోతే ప్రాబ్లం అయ్యింది. అప్పుడు ఇంత సోర్సెస్ కూడా మనకు లేవు, సోషల్ మీడియా కూడా అంత అవేర్నెస్ కూడా లేదు. అలాంటి సందర్భంలో కూడా మేము అలాంటి డేంజర్ సిచ్యువేషన్ కూడా మేము తీయడం జరిగింది. ఇప్పుడు అది అయిపోయింది, బాగానే చేసేసాం. అది చూసినంత వరకు ఎవరైతే చూసారో బాగా అప్లోడ్ చేశారు, ఎందుకంటే చాలా కొత్త యూనిక్ కాన్సెప్ట్ అది జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఫిల్మ్కి వచ్చినప్పటికి మేము ఈ సినిమాని ఒక నరేషన్ ఇవ్వడం జరిగింది బ్రో. అదొక 40 minutes వరకు అనుకున్నాం ఇది కూడా, ఎందుకంటే ముందు కలకని నిజమైంది 40 minutes చేశాం కదా, ఇది అప్రాక్సిమేట్లీ 40 to 50 minutes చేద్దాం బ్రో. ఎందుకంటే ముందు జనాలకి మన డ్యూరేషన్ అలవాటు చేయొద్దాం. మనం సినిమాలు తీస్తున్నాం, షార్ట్ ఫిల్మ్స్ స్కెచెస్ తీయట్లేదు, సినిమాలు తీస్తున్నాం, వాళ్ళకి అలవాటు చేద్దాం. ఒక 10 minutes పెంచుకుని వెళ్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇందులో ఈ స్టోరీ డిమాండింగ్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కూడా బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, ఫ్రంట్ ఏం జరుగుతుంది, వాళ్ళకి ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. దానివల్ల సినిమాలో కూడా మీకు మేబీ ఎవరికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే నాకు తెలియదు, ఒక 50 to 60 క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో దానివల్ల స్పాన్ పెరిగింది, ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగింది, సినిమా లెంత్ కూడా మాకు వచ్చేటికి 140 minutes అయింది. సో ఈ 140 minutes కాస్త మాకు 2 years అనేది ఎవ్రీ సండే మేము షూట్ చేయడం వల్ల కొన్ని సండేస్ షూటింగ్ జరిగి, కొన్ని సండేస్ షూటింగ్ జరగలేదు. ఈ మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ అయినప్పటికీ 2 years పైన అయిపడిపోయింది, ఎగ్జాక్ట్లీ అయింది. సో ఫైనలీ మొత్తం ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాం, షూటింగ్ కూడా కంప్లీటెడ్. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటికీ ఈ సినిమాకి వచ్చినప్పటికైతే మాత్రము లిటరలీ ఏదో ఫిల్మ్ చేస్తున్న అంబియన్స్, ఎన్విరాన్మెంట్ నాకు కలిగింది. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది నేను ఎప్పుడైనా నేను యాక్ట్ చేయలేదు. అదే ఏదో చిన్న ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేసాం, కానీ మేము ఇందులో యాక్చువల్లీ ఏంటంటే క్లైమాక్స్ పార్ట్ వచ్చినప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో మేము చెప్తామని కాదు, కానీ యాక్చువల్లీ ఎగ్జాక్ట్ గా అంటే అదొక ఫిల్మ్ లో ఫైట్ సీక్వెన్స్ ఎలా చేస్తారో మేము ఎగ్జాక్ట్ గా చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మేము సినిమానే చేస్తాం, ఒక్కొక్కరు గుడ్డులా కష్టపడారు. అంత పీక్స్ మంచి కరెక్ట్ గా మార్చి ఏప్రిల్ ఆ టైంలో షూట్ చేసాం. అది ఒక 1 day చేసాం బ్రో, 10 నుంచి ఒక ఈవినింగ్ 4 వరకు చేసాము. ప్రతి ఒక్కరు కూడా సన్ స్ట్రోక్ వచ్చేసి ఆ మరుసటి రోజు ఎవరు కూడా లేరు, అందరు సేవల్లో అయిపోయారు. సో అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు, ఇది మాటలో కూడా నేను చెప్పలేకపోతున్నాను. అదే షూటింగ్ మధ్యలో కూడా మీకు ఏదో బ్యాక్ స్పైన్ ఇంజురీ అయినట్లు తెలిసి. యాక్చువల్లీ పర్లాకి శ్రీకాకుళంలో మేము ఒక చిన్న చేసింగ్ సీక్వెన్స్ చేసాం, చిన్నది కాదు, అది కొంచెం డ్యూరేషన్ పరంగా పెద్దదే. సో అప్పుడు ఏంటంటే 2 schedules ప్యారలల్ గా జరిగాయి, ఇటు పర్లాకి జరిగింది, ఇటు శ్రీకాకుళం జరిగింది. అప్పుడు ఆ స్కెడ్యూల్ ఏంటంటే కొంచెం అది కూడా క్రౌడ్ ఎక్కువగా మాకు రౌడీలు గంటపెట్టడం గట్రా సీక్వెన్స్ ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ ఏంటంటే చేసింగ్ సీక్వెన్స్ లో ఆటోమేటిక్ గా స్కిడ్ అయ్యాను, పడిపోయాను. సరే ఈ జనరల్ పెయిన్ అనుకో నేను కూడా లైట్ తీసుకున్నా, బట్ అదేంటంటే సీరియస్ గా కొంచెం అయింది, స్పైనల్ ప్రాబ్లం వచ్చింది. ఓకే ఇప్పుడు ఫైన్, బాగానే ఉంది. చాలా ఎఫర్ట్స్ పెట్టారు బ్రో. ఎస్ ఓకే. ఇంకా హాయ్ బ్రో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ముందు మేము కర్మ షార్ట్ ఫిల్మ్ అనేటువంటిది ఫస్ట్ తీసాం. ఓకే. ఆ తర్వాత డైరెక్టర్ పిలిచి స్టోరీ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు, నచ్చింది. అది చేయాలనిపించదు అంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా నాకు కూడా చేయాలనిపించింది ఆ స్టోరీ నచ్చి కూడా. దాన్ని బట్టి ఏంటంటే
ఇక నా సండే ప్రతి ఒక్కరు డ్యూటీ చేస్తూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్. సో ఓన్లీ సండే మాత్రం మా షెడ్యూల్స్ ఉంటాయి. ఆ సండేలో టైంలో కూడా మేము ఆ స్క్రిప్ట్ శనివారం మాకు 2-3 days ముందు పంపించిన శనివారం వరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళం కాదు. ఆ రేపు మార్నింగ్ షూటింగ్ అంటే ఆ నైట్కి ఏదో ఆ మాత్రం ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు కూడా చూసి వెంటనే డైలాగ్స్ చెప్పడం కానీ చేయడం కానీ అప్పటికప్పుడే ప్రిపేర్ అనమాట. ఇంకా ముందు ప్రిపేర్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. వెంటనే చూసి డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి చెప్పడం. అలా మా ఎక్స్పీరియన్స్ లో వచ్చేసి ఇలానే చాలా జరిగింది. ఎవ్రీ సండేలోనే షూట్ చేయడం, ఎవ్రీ సండేలోనే వెంటనే డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం, ప్రిపేర్ అవ్వడం వెంటనే చేసేవాళ్ళం. సో ఏది కూడా ముందు ప్రిపేర్ అయ్యేవాళ్ళం కాదు. ఇలా చాలా స్ట్రగుల్స్ చాలా చేసాం. ఇంతేకాకుండా చేంజెస్ కూడా చాలా అయిపోయింది నాలో వచ్చేసి. స్టార్టింగ్ స్టేజ్ లో వేరేలా ఉన్నాను, ఇప్పుడు వచ్చేసి వెయిట్ పెరిగిపోయి మొత్తం బాడీ ఎవరు కూడా గుర్తుపట్టినంతగా వేరేలా తయారైపోయింది. అంటే మధ్యలో మ్యారేజ్ కూడా అయిపోయింది. 1 year అయింది. షూటింగ్ స్టార్ట్ చేసిన 1 year తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పాప కూడా పుట్టింది. చేంజెస్ చాలా మారింది అనమాట. ఏంటి ఈ 2 years లో బ్రో ఒక రాజమౌళి లాగా మీది పెళ్లి అయిపోయింది, నీకు పిల్లలు పుట్టిసని చెప్తారా? అంటే చిన్నప్పుడు అంటే మూవీ చూస్తేనే గానీ ఎవరికైనా అర్థం కాదు. సో చూసిన తర్వాత ఆటోమేటిక్ అందరూ అంటారు చాలా బాగుంది, సూపర్ అనేసి. ఓకే బ్రో, అది చెప్పండి అజయ్ బ్రో, మీరు కూడా ఈ మూవీతో 2 ఏళ్ళుగా ట్రావెల్ చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. అంటే షూట్ పాటప్పుడు, షూటింగ్ వెళ్ళేటప్పుడు నాకు ఆ సెట్స్ దగ్గర చాలా ఫ్రీడమ్ ఉండేది. ఇంకో విషయం ఏంటంటే ఈ టీం చాలా బాగుంది. యాక్చువల్గా వీళ్ళు ముందు షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు, నేను యాడ్ అయ్యా, దీంతో నేను యాడ్ అయ్యా. నాకు ఎలా అనిపించిందంటే చాలా మంచి టీం, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టీము. నేను వీళ్ళు ఈ టీంతో చాలా నేర్చుకున్నాను. యాక్చువల్గా యాక్టింగ్ ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు కేశు ఉన్నాడు, కేశు చాలా పెద్ద యాక్టర్. చాలా పెద్ద యాక్టర్, నాకు ఇష్టమైన యాక్టర్ అనమాట. అతని యాక్టింగ్ బాగుంటుంది. కొన్ని సీన్లు, కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని డైలాగ్స్ అతనికి చూసి చాలా నేను ప్రాంప్ట్ చేశాను. చాలా బాగుంది, నాకు నచ్చింది. అందుకే నీకు అమ్మాయి కూడా ఇచ్చావు. అవును, టీజర్ లో కూడా ఏదో సమ్ లవ్ ట్రాక్ ఏదో ఉన్నట్లు అజయ్ లవర్ బాయ్ లో ఉన్నాడు కాబట్టి లవర్ ఇచ్చారు. లేదు, అమ్మాయి ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. అమ్మాయి పేరు ధరణి. ఓకే, చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా బాగా యాక్ట్ చేసింది. నేను అనుకోలేదు అంత బాగా యాక్ట్ చేస్తాను. ఇలా చూసాను ట్రైలర్ ఏదో లవ్ ట్రాక్ ఉన్నట్లు ఉందండి. చాలా మంచి, అంటే అంత ఎందుకంటే అతనికే ఉంది గర్ల్ ఫ్రెండ్, నాకు చెల్లి ఉంది, అతనికి ఇమేజినేషన్ లో లవర్ ఉంది. సో మీకు దీని ప్రకారంగా ఇప్పుడు కమర్షియల్ సినిమా ప్యాటర్న్ ప్రకారంగా లవర్ ఉన్నాడే కదా మెయిన్ హీరో. అంటే మా ముగ్గురికి ఎప్పుడు కూడా సెట్స్ లోనా ఎవరికంతోడు ఎవరి మెయిన్ ఎవరి మెయిన్ కాదు. నేను చెప్తా విను. ఓకే, అది మాత్రం చెప్పదు. సుమన్ టీవీ ఇంటర్వ్యూ అయింది. ఓకే, ఆవిడ అడిగారు, అందరూ షార్ట్ ట్రైలర్ చూసాక ఏమని అడుగుతున్నారు అంటున్నాను. నాకు అనిపించింది ఏమవుతారు, స్టోరీ అడుగుతారు, స్టోరీ చెప్పేస్తామని. అంతే, మన ఎక్సైట్మెంట్ లో స్టోరీ చెప్పేసి ఉండేవాడు, అసలు మాట్లాడలేకపోయాడు. నెక్స్ట్ అయితే ఇది లీడ్ యాక్టర్ ఎవరు, పెద్ద క్వశ్చన్ మార్క్. అది లీడ్ యాక్టర్ అన్నది. అతనేమంటున్నారు, నాకు లవ్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, అందుకోసం నేను లీడ్ యాక్టర్ అంటాను. నేనేమంటున్నాను, అసలు ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం స్టోరీ మొత్తం జరిగేది అతని స్టోరీతోనే. అయితే అప్పుడు లీడ్ యాక్టర్ ఎవరు? చాలా చాలా నాకైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ ఈ క్రాఫ్ట్స్, నాకు ఈ షూట్ ముందు క్రాఫ్ట్స్ అంటే ఏంటో తెలియదు. ఏదో నార్మల్ గా ఉంటాయి, ఇది ఇంపార్టెంట్ ఒక షార్ట్ ఫిల్మ్ కోసం ఇంపార్టెంట్ అని అన్నాను. ఈ షూట్ పార్ట్ లో నేను అవన్నీ నేర్చుకున్నాను. నాకు డైరెక్టర్ జీకే గారు నాకు నేర్పించారు. నేను చాలా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నాను. ఓకే బ్రో, ఇంకా షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంటుంది. దీన్ని షార్ట్ ఫిల్మ్ కూడా అన్నాను, పెద్ద ఫిల్మ్ అయ్యింది, ఫీచర్ ఫిల్మ్. చాలా బాగుంటుంది, చాలా బాగుంది. చూస్తే ఎవడైనా పెద్ద ఫిల్మే అంటాడు, ఎందుకంటే విజువల్స్ కానీ
ఆ బ్యాక్గ్రౌండ్ అంటే చెప్పారు కదా ఆల్రెడీ 40 minutes తో షార్ట్ అయ్యింది, ఇప్పుడు 1 hour 40 minutes వరకు డ్యూరేషన్ పెరిగింది. థ్యాంక్ యూ. అదే మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మన పలాసవాసి పేజ్లో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అని స్టోరీ పెట్టాం. అందులో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. సో అందులో నేనేంటంటే ఒక టాప్ 3 సెలెక్ట్ చేసుకుని అడుగుతున్నా. ముందుగా మీ నుంచి మొదలు పెడుతున్నాం. ఓకే ఫైన్. ఈ సినిమా కోసం వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఏంటి? సాక్రిఫైస్ అంటే టైం అండి. టైం. ఎందుకంటే మేము అందరిలాగా మేబీ అంటే ఇప్పుడు అందరికీ కంపేర్ చేయకూడదు, బట్ ఏంటంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను నేను. సో మా మండే టు సాటర్డే ఎవరు ప్రొఫెషనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సో పర్సనల్ లైఫ్ కమ్ ప్రొఫెషనల్ లైఫ్ అవన్నీ మేము చూసుకుంటూ మా ఫ్యామిలీని మేము లీడ్ చేసుకుంటూ సండే ఒక రోజు మాకు ఒక రిలాక్స్ డే వస్తే ఆ రిలాక్స్ డేను కూడా మా యొక్క ప్యాషన్కి మేము సినిమాకి యూజ్ చేయడం జరిగింది. సో సాక్రిఫైస్ అంటే టైం అనే చెప్తాను. ఓకే, సెకండ్ క్వశ్చన్ మీకు అడుగుతున్నా. ఇప్పుడు ఈ మూవీ అనేది మీరు పలాసలోనే షూట్ చేశారా, లేదంటే బయట ఇంకెక్కడైనా లొకేషన్ లో చేశారా? అదే విధంగా ఇక్కడ ఇందులో ఉన్న లీడ్ యాక్టర్స్ అందరూ మన పలాస వాళ్ళేనా? ఇందులో ఉన్న లీడ్ యాక్టర్స్ మొత్తం పలాస. ఓకే. ఫీమేల్ యాక్టర్ వైజాగ్. షూట్ పార్ట్ మొత్తం శ్రీకాకుళం పాతపట్నంలో జరిగింది. యాక్టర్స్ అంటే మందస, విజయనగరం, శ్రీకాకుళం, సోంపేట వీళ్ళందరూ యాక్టర్స్. మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ థర్డ్ క్వశ్చన్ అనేది మీకు అడుగుతున్నా. వై డూ వీ నీడ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఆడియన్స్? ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక ప్రాపర్ ఒక సినిమాని మొబైల్లో షూట్ చేసి మొబైల్ ఎడిట్ చేయడం జరిగింది. అలా అని చెప్పేసి ఏదో లో క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలని అయితే కాదు. ఈ వ్యూవర్స్ అంతా మేము ప్రతిదీ కూడా మాక్సిమం సినిమా కోసం వర్క్ చేసాం. అంటే క్వాలిటీ విషయంలో కావచ్చు, ఎడిటింగ్ విషయంలో కావచ్చు, ప్రాపర్ గా కూడా అంటే ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి ఆడియన్స్ కి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినా సరే మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరో పండబాయి పేజ్ లో కూడా ఒక అతను పెట్టారు 2 years అంటే ఓల్డ్ కదని. ఓల్డ్ ఏం కాదు, కంటెంట్ నచ్చిందంటే ఎప్పుడు సినిమా అయినా చూస్తున్నాం. మనం కూడా పాత సినిమాల్ని ఇప్పుడు రిలీజ్ చేసుకొని ఎందుకు ఎంజాయ్ చేస్తాం, అది ఓల్డే కదా. సో ఏంటంటే ఓల్డ్ న్యూ అంటే ఉండదు, కంటెంట్ ఫ్రెష్ గా అనిపిస్తే ఖచ్చితంగా చూస్తారు. మేమైతే ఎంత చేయగలము, ఎంత ఇవ్వగలము అంత ఎఫెక్ట్ అయితే మేము పెట్టి చేస్తున్నాం. సో అందరూ చూడండి. రేపు మేము ఇక్కడ ఎక్కడో ఒక చోట ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నాం. సో అందరూ రండి, చూడండి. మీ నచ్చింది మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, పలానా పాయింట్ లో బాగాలేదంటే బాగాలేదనే చెప్పండి. ఇప్పుడు కొంచెం కామెంట్ లో కూడా వచ్చే డబ్బింగ్ ఏదో వచ్చిన ఇష్యూస్ ఉన్నాయని. సో ఏంటంటే మేము ఇంకా డబ్బింగ్ అప్పుడు ప్రాపర్ గా రూమ్ ఏం సెటప్ చేసుకోలేదు, మాకు కొంచెం టైం పట్టింది. సో సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు మాక్సిమం ఆ డబ్బింగ్ ఇష్యూస్ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా నీట్ గా మేము చేసి పెడతాం. అంటే మీరేంటంటే మాకు ట్రైలర్ తో కొంచెం బూస్టప్ ఇచ్చారు, చాలా మందికి నచ్చింది, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో సినిమాకి వచ్చేటప్పుడు కూడా ఏంటంటే మేము అలాంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే డే అండ్ నైట్ మేము వర్క్ చేస్తున్నాం. సో మీరైతే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి వల్గారిటీ కానీ, డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, అన్నెసరీ కామెడీ సీన్స్ కానీ ఏం ఉండో ఒక నీట్ గా ఉంటుంది సినిమా స్టార్ట్ టు ఎండ్ వరకు కూడా. స్క్రీన్ ప్లే అదే ఆడియన్స్ అందరికి కూడా మీకు ఖచ్చితంగా నచ్చితే హీరోస్ తో అంటే లాంగ్వేజ్ తో యాక్టర్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాను కూడా ఆదరిస్తున్నారు. అలానే మా సినిమా మీకు నచ్చిందంటే ఏం లేదు, 10 మంది పలాసలో ఇలా ఒక సినిమా తీసారని మీకు 10 మందికి చెప్తే చాలు. ఆటోమేటిక్ గా మేము పడ్డ కష్టం ఏంటంటే 10 మందికి తెలుస్తుంది. సో మీరు అందరూ చూడండి. రేపు ఇక్కడ ప్రీమియర్ ఎక్కడో చోట మేము ప్లాన్ చేస్తున్నాం, మీకు అప్డేట్ కూడా ఇస్తాం. అందరూ చూడండి, నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. ఇంకో ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ లో నేను చూసాను, మెయిన్ విలన్ రోల్ చేశారు కదా నారాప్రసాద్. ఓకే, అతని పేరు నారాప్రసాద్. ఓకే, అతని కోసం అతను అంటే చాలా డెడికేటెడ్ యాక్టర్ అండి. అతను ఎప్పుడంటే షూటింగ్ కి ఒక 1/2 hour 1 hour బిఫోరే పాపం తను వచ్చి ముందు రోజు డైలాగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ అతను చాలా వరకు ఈ సినిమాలో డైలాగ్స్ ఉంటాయి. ఇంతకుముందు కొన్ని ఫిల్మ్స్ తీశారు కానీ అందులో ఎక్కడ కూడా పెద్దగా డైలాగ్స్ లేవు. ఈ సినిమాకి వచ్చేటప్పటికి చాలా డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ కూడా అతను బాగా నైట్ అంతా హార్డ్ వర్క్ చేసుకొని చేశారనమాట. తను చాలా బాగా చేశారు. ఇంకో పర్సన్ ఏంటంటే ఇక్కడ లోకల్లో మౌలి అని ఒక అబ్బాయి, తను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు. మా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మా టీంతో మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి తను ట్రావెల్ చేస్తున్నాడు. తను కూడా స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా వరకు అంటే నా తర్వాత అంటే టెక్నికల్ గా నా తర్వాత తనే ఎక్కువగా చాలా అంటే స్టోరీ డిస్కషన్ లో కావచ్చు, స్క్రీన్ ప్లే నుంచి ప్రతిదీ కూడా తనతో పాటే డిస్కషన్ చేస్తాం. ఇంకో రాజశేఖర్ తిరునగర్ అని తనకు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, తను కూడా చాలా వరకు సినిమాకి సంబంధించిన ఎలాంటి ఇన్పుట్స్ కావాలన్నా మేము అందరు తెలుసుకుంటాం.
తెలుసుకొని అతను మాకు కొన్ని సజెషన్ చెప్పడం, మేము వాటిని కూడా క్లియర్ చేసుకొని ఫైనలీ ఏదైనా సరే ఆడియన్స్ కి మేము అంటే మాకు ఎలాంటి నాలెడ్జ్ లేదండి టెక్నికల్ గా. అంటే ఇప్పుడు మీరు విఎఫ్ఎక్స్ అన్నారు కదా, అంటే మళ్ళీ మీరు మొబైల్ ఎడిట్ చేస్తున్నారు కదా, మన విఎఫ్ఎక్స్ ఏంటి? లేదు, అతను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, అతను ఒక టెక్నీషియన్ అంతే. విఎఫ్ఎక్స్ ఒక టెక్నీషియన్, సజెషన్స్ ఇస్తారు తప్పించి సజెషన్స్ అంతే. టెక్నీషియన్ అనమాట. సజెషన్ ఇప్పుడు ఎవరిచ్చినా తీసుకుంటాం. ఇప్పుడు మా కామెంట్ సెక్షన్ లో అతను ఎవరు కూడా మాకు తెలియదు, అప్పుడు ఇంకా కొంచెం డబ్బింగ్ ఎడిటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేయాలని చెప్పారు, అతను కూడా మేము తీసుకుంటాం. ఎవరు అతను నెగిటివ్ చెప్పినా సరే అది నెగిటివ్ గా మేము తీసుకోం, దాన్ని ఇంకా మేము పాజిటివ్ తీసుకొని బెటర్మెంట్ కోసం మేము వర్క్ చేస్తాం. ఎందుకంటే మేము కూడా నేర్చుకుంటాం. మేమేమైనా ఇంత ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, వీళ్ళు ఇంకెక్కడో యాక్టింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, మేము అంతా కొత్త వాళ్ళమే. కాబట్టి ఉంటాయి మిస్టేక్స్ ఉంటాయి, నేను కాదను, బట్ మాక్సిమం ఆ మిస్టేక్స్ ని మేము కవర్ చేసుకొని కంటెంట్ ఏంటంటే కరెక్ట్ గా మేము ఎంతవరకు ప్రొడక్ట్ చేస్తున్నామో మేము చూసుకుంటాం. సో ఏంటంటే మీకు ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా 1.5 hours మేము మంచి సినిమా అయితే మేము చూపించడం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మాకు అవకాశం కల్పించినందుకు ముందుగా పలాస వాసి ఛానల్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఆ లాస్ట్ ఎండింగ్ పంచ్ కూడా ఇచ్చేద్దాం.